ఎవ్రీబడి హాయ్. ఈరోజు ఈ జన ప్రపంచనాన్ని చూసి మీకు ఆల్రెడీ ప్రత్యర్థుల గుండెల్లో వణుకు మొదలై ఉంటది. ముఖ్యంగా జై జగన్, జై బూచపల్లి, దర్శి నియోజకవర్గం. అదే ఈరోజు మరి ముఖ్యంగా ఈ సిద్ధం సభ 4వ సిద్ధం సభ అన్నమాట. ఇదే ఆఖరి సిద్ధం సభ. ఈ రోజు వేసుకున్న టార్గెట్ కే ఆల్రెడీ అవతల వాళ్ళకి బెర్తులు కన్ఫర్మ్ చేసుకుని ఉంటారు ప్రత్యర్థులు. మరి ముఖ్యంగా ఈరోజు ఇంత ఎండకు కూడా భరించి కూడా ప్రజలు మరి ఇంత ఓపికగా ఇంత దూరం వచ్చి ఈ ఎండకు నిలబడ్డారంటే మరి జగనన్న చేసిన సంక్షేమ పథకాలు కానీ, జగనన్న మీద అభిమానం కానీ, మరి జగనన్న మన రాష్ట్రానికి చేసిన అభివృద్ధి కానీ అది ఆ దూరంలో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ ప్రత్యర్థులు ఎవరైనా ఉన్నారంటే ఈ సిద్ధం సభ చూసి వాళ్ళ మనస్సాక్షికి అర్థమైపోయి ఉంటది మనం ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం కూడా అనవసరమని. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అందరూ పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, వాళ్ళకి ప్రత్యర్థులకి వాళ్ళ మీద వాళ్ళకి ఎటువంటి నమ్మకం ఉంటే వాళ్ళ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అంటే వాళ్ళ మీద, వాళ్ళ పార్టీ మీద, వాళ్ళ క్యాడర్ మీద వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళు ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరకపోయినా సరే 3 రోజులు పడిగాపులు పడి రెయ్యింబగులు వాళ్ళ ఇళ్లలో నిద్రలు చేసి అపాయింట్మెంట్లు దొరక్క అడుక్కొని సార్ మీకు ఇన్నిస్తాం మాతో మీరు కలవండి. కేంద్రం వాళ్ళని ఆహ్వానించలేదు, కేంద్ర పెద్దలు వాళ్ళని ఆహ్వానించలేదు మీరు పొత్తుకు మేము మీతో కలుస్తామని. వీళ్ళే పోయి సార్ మాకు ఆంధ్రాలో దిక్కు లేదు, మీరు కలుపుకుంటే తప్పక మాకు ఇవే చివరి ఎన్నికలు, మీరు కలుపుకొని మాకు ఒక తోడ్పాటును అందిస్తే తప్పక మేము ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి కింది స్థాయి కార్యకర్తలను కూడా మేము ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఈరోజు ఎన్ని సీట్లు వస్తాయి? ఐ గెస్సింగ్ 131. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు. పవన్ కళ్యాణ్కి ఏం తెలుసా అండి? అసలు పవన్ కళ్యాణ్కి అసలు ఏం రాజకీయం తెలుసా? రాజకీయం పవన్ కళ్యాణ్కి తెలియదు. అదే వాళ్ళు ఏంటంటే ఉంటే 4 అభిమానులు ఉండొచ్చు, తప్పులేదు. 4 అభిమానులు పెట్టుకొని అతను నేను అది చేస్తా ఇది చేస్తా ఏం తెలుసండి అతనికి రాజకీయము? చంద్రబాబు వేసిన భిక్షకి, చంద్రబాబు పంపించిన సూట్ కేసులకి అతను పొత్తు పెట్టుకోవడం వల్ల అతనికి ఏం ఉపయోగపడి ఏం వరవడింది చెప్పండి? ఏమొద్దు సార్. మళ్ళీ ఎవరు రావాలండి ఏదో చెప్పే పని అయితే మేము ఇక్కడికి రావడం ఎందుకండి? ఈరోజు మన అందరి అన్ని మీడియా మిత్రుల ద్వారా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇక్కడికి వచ్చినా రాలేకపోయినా రావాల్సిన కార్యకర్తలకి, నాయకులకి, అధికార ప్రతినిధులకి, ప్రజాప్రతినిధులకి మీ మీడియా మిత్రుల ద్వారా అందరికి చూపించండి.